ఎవరు నువ్వు? పిలవకపోయిన ఎందుకు వచ్చినావు? ఆడ పోయి రిబ్బన్ కటింగ్ అని చెప్పిన కదా, సాయి డ్రైవింగ్ స్కూల్. ఏంది నాకు వద్దు. కోతులకు వంచుతున్నా. ఇప్పుడు కోత చూడు హలో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ ఏంటని చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఫ్రెండ్ అయితే బర్త్డే ఉంది. బర్త్డే సెలబ్రేట్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. దీపు ఏదని చూస్తున్నారా? దీపు వాళ్ళతో పాటు కార్లో వస్తుంది. నన్ను పిక్ చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నేను కొంత దూరం వెళ్తున్నాను, వాళ్ళు వస్తున్నారు. సో నన్ను పిక్ చేసుకొని మేము అందరం కలిసి బయటకు వెళ్తున్నాం. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీకు బ్లాగ్ చూపిద్దామని బ్లాగ్ తీస్తున్నాను ఈరోజు. దీపు అయితే అక్కడ వస్తుంది. అవసరం లేదు ఆమె రావడంగానే, ఏదో ఫోన్ ఏడుస్తుంది అని చెప్పి తీసుకెళ్తున్నాను. ఊకే వస్తా అని ఏడుస్తుంది. తన ఫ్రెండ్ గానే కాదు, అయినా వస్తుంది, పిల్లకపోయినా వస్తుంది. సో చూడండి మేము ఎలా బ్లాగ్ చేస్తున్నాం, మేము ఈరోజు ఎలా సెలబ్రేట్ చేస్తున్నామని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. వాళ్ళు ఫోన్ చేసి ఇంత దమ్నం చేస్తారు తెలుసా. మేము వచ్చినాం ఆలో లొకేషన్కి, నువ్వు ఇంకేడున్నావు, ఇంకా వస్తలేవు, తొందరరా ఒకటే తలిగారు. అరే వస్తున్నారా నాయన, ఆల్రెడీ వెళ్ళినా అని చెప్పి నేను అన్నా. సరే అని పోతుంటే మధ్యలో నా దరిద్రానికి పెట్రోల్ అయిపోయింది. మా ఇంటి వచ్చి పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంకా అట్లా ఇట్లా చౌకాన్ చేసుకొని ఫైనల్గా అయితే పెట్రోల్ బంక్ రీచ్ అయినా. పెట్రోల్ బంక్ రీచ్ అయితే మొత్తం ఫుల్ లైన్ ఉన్నాయి. సర్లే ఏదో ఒకటి అని వెయిట్ చేసి మరి ఓపించుకొని ఇంకో హైలైట్ ఏం చేసిన అంటే 100 రూపీస్ పెట్రోల్ పోయమని చెప్పిన. 100 రూపీస్ పెట్రోల్ పోసిండు. నేనేం చేసిన, ఆగంలో ఫోన్ పేలో 200 పెట్రోల్ పైసలు కొట్టేసిన. 100 రూపీస్ పెట్రోల్ పోసుకొని 200 కొట్టిన. అదో బొక్క నాకు ఈరోజు మళ్ళీ. ఇక వెళ్తుంటే వీడు అమ్మ వాళ్ళు ఎన్ని ఫోన్లు డ్రైవింగ్ చేయాలన్నా వాళ్ళతో మాట్లాడిన అర్థమవుతలేదు. ఇక ఫైనల్ అయితే వాళ్ళ దగ్గరకు వచ్చేసిన. వాళ్ళ దగ్గరకు పోయిన తర్వాత వాళ్ళు బండి అబోతులు తిట్టుడు, వాళ్ళ రియాక్షన్ చూడండి. ఎవరేమే పోయినా పెద్ద చౌదరి. ఎవరు నువ్వు? పిలవకపోయిన ఎందుకు వచ్చినావు? కాదు, నేను పిలిచిరా ఎవరన్నా? నేను చెప్పలే, పిలిచిరా? ఇది చూడు ఫస్ట్, పిలిచిరా? పిలవకపోతే ఎందుకు వచ్చినావు? నేనే మిమ్మల్ని పిలిచిన. ఈయన మా చౌదరి, జస్టిస్ చౌదరి. మా అన్న సీఎం డ్రైవర్ లెక్కరిగో ఎటు చూడాడు, అట్లా చూడాడు, ఎట్లా చేస్తాడు చూడు. సైడ్కి చూడు సాయి. కాదు, హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా పాటిస్తారు లేదా కానీ మా వాడు కరెక్ట్ పాటిస్తాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా సీట్ బెల్ట్ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత విషయం సాయిబాయ్ అంటే కాదు, వచ్చే సౌల్ సిటీకి వెళ్ళాల మొత్తం తిప్పుతాడు. ఇగో సాయి డ్రైవింగ్ స్కూల్ ఈ రోజే ప్రారంభం. దానికోసమే పోతున్నాం రిబ్బన్ కటింగ్ కి. దేనికి రిబ్బన్ కటింగ్? సాయి బాయ్ డ్రైవింగ్ స్కూల్ కి. దేనికి రిబ్బన్ కటింగ్? సాయి బాయ్ డ్రైవింగ్ స్కూల్. నార్మల్ గా ఉన్నప్పుడేమో వరుతలేదు ఫోను. నిజంగా ఎందుకు కొడుతుంది? వీళ్ళు ఫోన్ చేస్తారు కదా, వాళ్ళ పేరు చదువుతుంది పుణ్యాత్మురాలు సిరి. కాదు ఇను, ఈ సిరి పేరు చదువుతుంది. సిరికి 4 రోజులు అన్నం పెట్టకు, అన్నం పెట్టద్దని. ఏదో ప్లాన్ ఏంది? ఏడికి తీసుకోతున్నావు? అదే ఏడికి ఎందుకు వచ్చినావు? నాకు అదే ఫస్ట్. నేను ఎవరు ఎందుకు వచ్చినాయి? స్టార్టింగ్ పాయింట్ ఎవరు స్టార్ట్ అయ్యారు చింటూ చెప్పు. మధ్యలో వచ్చిండు. దిగు. పొద్దుగా ఫోన్ చేసి లేపినా సరే వీడియో కోసం చేసిన కంపల్సరీ చూపిస్తా. స్క్రీన్ షాట్ ఫోన్ చేసినట్టు నీకు కూడా ఫోన్ చేసాడు. వచ్చినావు ఎవరు ఫోన్ చెప్పిన వచ్చినావు. నేనే మిమ్మల్ని ఫోన్ చేసి సరే నేను తీసుకోతున్నాను చెప్పారా? ఆడ పోయి రిబ్బన్ కటింగ్ అని చెప్పిన కదా, సాయి డ్రైవింగ్ స్కూల్ తీసుకోతున్నా. సాయి బాయ్ షికార్ కా కుక్కలా మారమన్నా షికార్ కోనే. అవునా? కుక్కలతో పోల్చిండలేదు. అయితే నీతో పోల్చిన నా బాధ కూడా కాదు. కారు మొత్తంలో 4 అబ్బాయిలు, నువ్వు ఒక్క అమ్మాయి నువ్వు ఎందుకు వస్తున్నావు? అసలు అమ్మాయిని గుర్తించారు కూడా, ధన్యవాదాలు. అమ్మాయిని కాదు అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. ఇచ్చేటోళ్ళు ఎడుకోవాలో చెప్పాలి. అవునా కదా గుడి? స్పాన్సర్ ఎవరు? కాదు, నేను నిన్న నుంచి ఫోన్ చేసి అతయించి పోదామంటే నేను మంచిగా పార్టీ ఇస్తాను, అసలు నాకు బొక్క పెడతలేదు మీరు. అదే కదా పార్టీ సర్ప్రైజ్. అదే సర్ప్రైజ్ కదా. అవునా కదా? సరే పైకి ఎక్కి సార్ కిందకోకు. అవును పైనకి ఎక్కేయమంటాను మా వాడు. పైన రెడీ అవుతున్నావు నువ్వు ఇప్పుడు చెప్పు.
చెప్పు. అబ్బాయిని అబ్బాయి అయితే రెడీ అవ్వాలని రూల్ లేదు కదా. అమ్మాయిలను చూడనీకి అమ్మాయిలే ఎవరు చెప్పారు? కనిపిస్తున్నారు. అందుకే అబ్బాయిలు తయారవుతారు. ఎవరు చెప్పారు? చూసుకోండి. సరే ఏం వీడియో తీయ చూసుకో. చూసుకో. ఇదిగో రాత్రి బర్త్డేకి పిలవలేరు, పిలుస్తారు లేదని స్టేటస్ పెట్టలేదు. ఇప్పుడు పిలిచినామని చెప్పి స్టేటస్ పెడుతుంది. ఈ స్టేటస్ చూసి మన దావత్ అడిగారు అని. అదే కదా. సుజాత రా సుజాత. ఓ సుజాత, నన్ను వదలకుండా ఇడికి వచ్చేసినావా? బర్త్డే గారు పికప్ చేసుకోవడానికి వచ్చాము. వస్తుంది బర్త్డే గారు. తినే బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే. పార్టీ లేదా పుష్ప? స్టార్ట్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం. బర్త్డే గారు ఎక్కడ తీసుకోబోతున్నావు? పుష్ప పార్టీ. పుష్ప పార్టీ నీదే. మన రోజు వచ్చినాం. ఏడికోతున్నాం, అసలు ఏంది ప్లాన్? ఏడికోతున్నాం ఫస్ట్. టెంపుల్ పోతున్నాం. ఏ టెంపుల్? జగన్నాథ్ స్వామి టెంపుల్. ఎందుకు ఏమంటాడు? దేవుడు ఉంటాడు. ప్రసాదం ఉంటుందా? ప్రసాదం ఉండదా? ప్రసాదం కోసం నేను మోను. ప్రసాదం ఆల్రెడీ నీకోసం తెచ్చి పెట్టినాం మేము రూపాల. ఏది? డిక్కీలో ఉంది. సాయి సాయి ఏసీ వేసా, మరి వీడెందుకు ఒప్పుకుంటాడు? ఏసీ వేసింది కదా. వేడెక్కుతుంది ఏంటి బ్రో అంత మాట అన్నావు? వేడెక్కుతుంది ఎప్పుడు చూసుకుంటే కాలు కడుక్కోవాలి. ఇక్కడ వాటర్ ఉంటాయి, దొడ్డుకు రావు. ఎంత కొబ్బరికాయ? 60 రూపీస్. ఎలా పెట్టినవురా? కాలకుండా అన్న, కాలకుండా. టెంపుల్ వచ్చినాం, ఎంత ప్రశాంతంగా ఉంది సార్ టెంపుల్ కదా. అమ్మ బర్త్డే పార్టీ ఇచ్చేది నువ్వు మాత్రం ముందు నువ్వు ఉండాలి, ఇంకా దావత్ నీది కాబట్టి. లేదు దావత్ కాజు 60 రూపీసా? స్పాన్సర్. బర్త్డే అనేది పెట్టేది నా, బర్త్డే అనేది పెట్టేది నా. ఇందులో పెట్టంట. అక్కడ అగరబత్తులు పెట్టినా పుణ్యానికి పెడతారు. అగరబత్తులు అది పెట్టిన అరటి తెచ్చుకొని ఇది మాది, అదేమో అగరబత్తులు పెట్టింది. ఎక్కడ అది? అది ఎక్కడ? గుళ్ళో ఎక్కడ? ఏం పెట్టారు? ఇగో ఇగో వద్దా అన్నా? ఏం చేస్తున్నావు? ఏంది? నాకు వద్దు. కోతులకు వంచుతున్నా. ఇప్పుడు కోత చూడు. ఇగో హలో హలో. రానా పెట్టినా కోతులకు పెట్టాలి. గుడికి వచ్చిన అందుకే పెట్టిన. ఇంకో పెద్ద కోతి తింటుంది చూడు, పెద్ద కోతి. పుణ్యానికి వచ్చినాయి ఆడ ఎత్తుకొచ్చిన అగరబత్తులు పెడతారుగా, అగరబత్తి పక్కన పెట్టి తీసుకొని ఇంకో తిన్నాడు. మేము మనది అది, అదేమో అగరబత్తులు పెట్టింది తిన్నాడు. మేము కొబ్బరికాయ ఉన్నాం. ఉందా ఇది ప్రసాదము? ఎవరో తెచ్చుకున్నారు, అది లేపుకొచ్చుకోండు చూడు. ఇంకో కవర్ కూడా తీయాలి అంటే ఎవరో మర్చిపోయినట్టున్నారు, అది తీసుకుండు. ఏమంటుంది తెలుసా? దేవుని ప్రసాదం దొరికితే దేవుని ప్రసాదం గుళ్ళో దొరికింది కదా అంటే ఇంత పెద్దగా ఉన్నది. కాజానా? వడక కాదు.
మడత కాజా ఇంకా ఇవి ఎట్లా అంటే చాయ్ వచ్చినావు చెప్పి ఇక అంటావు కదా చాయ్ తాగని ఏందా నీకు చాయ్ ఏడికి వచ్చినావు చూసి ఏం చూసి టీ. ఇట్లా ఇది కూడా ఏమైనా ఇప్పేసింది బట్టాయి కాదు చాయ్ తాగుతావే ఇది వస్తుంటది చాయ్ ఏం చాయ్ ఏడా బ్లూసీ ఏడా ఇది సికింద్రాబాద్ కాదు చాయ్ ఆపిమన్నా రెడీ చాయ్ ఆపించి నిన్న వద్దేసి వెళ్ళిపోయారు ఎక్కడ నడుచుకుంటే కారు అయితే కాల్స్ వస్తుంది ఆడు డ్రైవింగ్ చేస్తున్నా వీడియో గేమ్ ఆడుతుండే అసలు అర్థమవుతుంది నాకు ఇంకా కాలు కాడుతున్నాయి పిక్కు రూపాయలు పెట్టుకున్నా సాయి నీకేం చెప్పినా సాయి ఒక్క అడుగు పోమన్నాం రా ఏడుకోమనం ఉంటారా ఇల్లు పోని 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 ఫోటో పడుతుంది